ధనుర్మాసంలో గొబ్బెమ్మలు పెడతారు. సో ధనుర్మాస గొబ్బెమ్మలు అంటారు. ఈ ధనుర్మాస గొబ్బెమ్మలను చిన్నపిల్లలతో పూజ చేయించి భోగి నాడు ఈ గొబ్బెమ్మలను పిడకలుగా చేసి భోగి మంటల్లో వేస్తే చిన్నపిల్లలకు అష్టైశ్వర్యాలు వస్తాయని, సుఖశాంతులతో వర్ధిల్లుతారని మన పెద్దల నుంచి వస్తున్న సాంప్రదాయం. ఈ ధనుర్మాస గొబ్బెమ్మలు అంటే ఏంటో మనం ఇప్పుడు కొంచెం డీప్గా వెళ్ళి తెలుసుకుందాం. అంటే వీటిని గొబ్బి గౌరి అంటాం, గొబ్బెమ్మలు అంటాం వీటిని. అంటే దీన్ని గౌరీదేవితో సమంగా పూజిస్తాం అన్నమాట. అది రోజు కూడా ధనుర్మాసంలో నెలపట్టింది మొదలు ఉదయం మనం సంక్రాంతికి ముగ్గులేస్తాం కదా, ముగ్గులేసిన తర్వాత ముగ్గులో పెడతాం రోజు ఉదయం. ఆ తర్వాత సాయంత్రం అట సంధ్యా సమయంలో పిల్లల చేత, చిన్న పిల్లల చేత వీటిని పెట్టిస్తాం అన్నమాట. దీన్ని సంధ్య గొబ్బెమ్మ అంటారు. దీన్ని పిల్లలందరూ కలిసి దీనివల్ల ఉపయోగాలు నైవేద్యం గౌరీదేవి లాగా, పిల్లలకి గౌరీదేవి లాగా చక్కగా వాళ్ళకి వాళ్ళ ఫ్యూచర్ అంతా బాగుండాలని, చదువు సద్యలంతా బాగా రావాలని, బాగా సెటిల్ అవ్వాలని, చక్కటి భర్త వాళ్ళకి చిన్నపిల్లల చేత గొబ్బెమ్మలకు పూజ చేపించి తదుపరి ధూప దీప నైవేద్యములను సమర్పించిన తర్వాత పిల్లలందరి చేత గొబ్బెమ్మల డాన్స్ వేయిస్తారు. అంటే మధ్యలో గొబ్బెమ్మలను ఉంచి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుకుంటూ చిన్నపిల్లలు ఆహ్లాదంగా డాన్స్ అయితే వేస్తారు. ఈ గొబ్బెమ్మలు మీన్స్ ధనుర్మాస గొబ్బెమ్మలు ఎంతమందికి తెలుసో కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నాకైతే తెలీదు, అందుకోసమని ఈ వీడియో తీసి షేర్ చేస్తున్నాను. సో మీలో ఎంతమందికి అయితే తెలుసో కామెంట్ చేయండి. అక్కలు చూడు ఏం చేస్తున్నారు, దృష్టి అంటే ఉంటుంది. ఈసారి వాళ్ళతో ఇలా చూడు, నిన్ను కాదమ్మా నమస్కారం గాయత్రి